తిరిగి తిరిగి కాలానికి వస్తున్నారా ఉవ్వలు రాస్తలేదు చింద దానిలో అన్న తనకన్నా పోయి అడుగుదాం పా చింద. నమస్తే అనిలనా. ఏం రో బుడ్డ బుడ్డలంతా గుంపు కట్టిర్రు, ఏం పని? గద్దెలు అన్న రేపు లేదు వెళ్ళండి వినాయక చవితేనా చంద గురించి వచ్చినాం అన్న. తిరిగి కాలానికి చూస్తున్నాను నువ్వనరా అన్న చంద. ఏ గదేలను మన వాడి కడికి వెళ్ళి పెడుతున్నాం, నువ్వన్నా జర ముఖం చూడు రాదే. ఏంది చంద్రరాయల్లా రాయరాయ అంటారు, మీరు అక్కడ పైసలు దాచిపెట్టినారా? చల్లడు బుడ్డ కూరలు మీతోడేమవుతుందిరా గజేసుడు. నువ్వు ఇంతో అంతో మంచిగా డ్యూటీ చేస్తున్నావు, నువ్వన్నా రాయరా అన్న చంద. రాయాలి కంపల్సరీ చంద రాయాలి. ఏం తిడుతున్నావు అన్న? దేని మీద నమ్మకం ఉంటే ఎవరైనా ఇస్తారన్న, నువ్వు కాకుండా ఇంకోలైనా ఇస్తారు. ఆపద వస్తే దేవుడా నువ్వే దిక్కంటారు, దేవునికి ఒక రూపాయి ఇవ్వమంటే పానం వెళ్ళిపోయినట్టు చేస్తారు. అరే అన్న నువ్వే పెద్దవానికి ఇట్లా అంటే మా పోరగాలు ఎట్లా అన్న, ఎవరు చూస్తారన్న? అన్న సాయం చేయకుండా సరే నేను చేసే పని చంపొద్దు, మాకు ఎంకరేజ్ చేయాలన్న. అరే కన్నా, నువ్వు నా మనసుకు దాకి మాట మాట్లాడినవురా. నాకైనా చిన్నవైనా 10 మందికి కనువిప్పే మాట మాట్లాడినావు. అరే మీ అందరు ఎంతమంది ఉన్నారో మీ దోస్తులందరినీ మన పాత బంగ్లా కాడికి రమ్మను, నేను కూడా మా దోస్తులందరినీ అడిగి రమ్మంట. గణపతి పండుగ ధూమ్ ధామ్ చేద్దాం, మీరు అందరూ అడిగి అడుగురి, నేను కూడా మా దోస్తులకు ఫోన్ చేసి అడిగి వస్తాను, సరేనా? అరే అన్న మంచి మాట చెప్పిండు, మనం అందరం కలిసి పాత బంగ్లా కాడికి పోదాము, నవరాత్రి మంచిగా ధూమ్ ధామ్ చేద్దాంరా. అరే ఆగురు, అరే అట్నే మా ఇంటి పక్కకు ఈడొక్కమ్మ ఆడొక 2 అమ్మలు వాళ్ళు మా ఇంటి పక్కలేక నాకు ఇయ్యరు, మీరే పోయి అడుగురు, సరేనా? నేను మా దోస్తులు వస్తారు, ఇప్పుడు ఫోన్ చేసి అందరూ అడుగురాను. అంతేనా? ఆ పైసలే ఇస్తలేడు, ఇంకా ఇవే ఇవ్వాలమ్మా, పైసలు కట్టాల్సిందే, ఇవే ఇవ్వాలన్న, అవే ఇస్తలేడు. వంశాడు ఇట్లనే అంటున్నాడు. యాదన్నా ఇదంతా ఉత్తముచ్చట్నే ఉంది, ఇదంతా ఉత్తముచ్చట్నే ఉంది. నువ్వు అంతా ఇంతో ఆటో నడిపెట్టునివి, ఇక మా పూర్వకు నువ్వే సాయం చేయాలి ఏమన్నా. అయ్యో నా బాధ ఏం చెప్పాలా, రోజులు పోయి రోకలు చెప్పట్టు ఉంది నా బాధ. 3 రోజుల నుంచి ఒక ట్రిప్ కొడతలేను, ఇవ్వాలన్నా లైన్ పెట్టొద్దామని చెప్పి మబ్బుల గంటలో పెట్టొస్తే నువ్వు మళ్ళీ ఒకటే ఫోన్ చేసి చెప్తున్నావు. పుసుకురా నేను ఊతులో కలిసినా అని చెప్పి మా భార్య తెలిసింది అనుకో, ఈ విమానం వస్తా నాకు. గట్లా అంటే ఎట్లనే పెద్ద మనిషి ఎంతో చూద్దాం, ఎంతో కొంత ఇవ్వకపోనా 10వ పరక ఇవ్వకపోనా. మీ పెద్దోళ్ళే 10వ పరక ఇస్తే మీ పిల్లలేమి ఇచ్చుకోవాలి, మరి మీరేమంటారా? మీరు ఎట్లా ఎత్తకైతే అన్న, రోజు బడికి పోతాం, వచ్చినాక మంచిగా భజన వేసుకుంటూ కూర్చుంటాం అన్న. అవురా, నేను ఇంట్లో అంతా జాబ్ చేస్తున్నా, కానీ ఇలా 7,000 వస్తాయి, అవి మా ఇంట్లోకే అవుతున్నాయి. ఎట్లా చేసినా ఇది ఐడియా లేదు, మనతో ఐడియా లేదు ముచ్చట. ఈ గెస్ట్ హౌస్ ఎవరిదిరా? అది ఇది గజ్వేల్ శ్రీనివాస్ అన్నది. ఆ గజ్వేల్ శ్రీనివాస్ అన్నకు ఫోన్ చేస్తే డబ్బునికి వస్తాడు. కూరగాయలు అన్నారు అనుకో, అన్న పానం పెట్టుకు వస్తాడు. ఒకటే ఫోన్ చేసి, అన్న నీ గెస్ట్ హౌస్లో కూర్చున్నా మే జర్ర ఒక్కసారి చిన్న ముచ్చట మాట్లాడాలంటే అన్న డబ్బునికి వస్తాడు, నేను ఫోన్ చేస్తా, అన్న సెటిల్ చేస్తాడు. ఏమంటావు కదా? గజ్వేల్ శ్రీనివాస్ అన్న అయితేనే పక్క మనం పండుగ చేసుకుంటాం. ఇప్పుడే ఫోన్ కొడదాం. మాట్లాడకూడదు, అన్న బిజీ ఉంటాడు.
సీనా నమస్తేనే అరే శ్రీకాంత్ అన్న 10 నిమిషాలు నేనే ఉంటాను వస్తున్నారా అన్న ఏం మానుకోడు ఏం కాదు అంతా తిరిగినా చూసుకుంటాడు అంటే అది వేల పని సరే పిల్లలు అన్నారు కదా అన్న వాళ్ళ మాట మనం ఏం కావాలి కానీ అన్న రాని అన్న ఏదంతా చేస్తాడు. ఇప్పుడు నమస్తే 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 తమ్ముడు ఇప్పుడు దానికి ఫోన్ చేసిరు అన్న కూర్చో ఏం తమ్ముళ్ళు అందరు ఒక దగ్గర కూర్చుర్రు ఏం కార్యక్రమం చేస్తుర్రు ఏం కథ ఏముందన్న రేపు లేదు ఎల్లుండి వినాయక చవితి కదా మన గల్లీలో వినాయకులు నిలబడదాం అనుకుంటున్నాం. అవునన్న వినాయకుడు నిలబడదాం అనుకున్నాం, అందుకనే మన గల్లీ పొరలు అందరం వచ్చి కూర్చున్నాం. అదే ముచ్చట గురించి. సీనన్న గిది ముచ్చట ఇక మన పొరగాళ్ళందరూ వినాయకుని నిలబడదాం అనుకోరు కదా. ఇవంతా అడిగినా వాడు 500 అంటుండు, వీడు 200 అంటుండు. ఈ అన్న నడితేనే నేను ఆటో నడిపి 3 రోజులు అవుతుందా పైసలు లేవు అంటుండు. ఇట్లా కాదనుకున్నాం ఇక, అందుకే నీకు ఫోన్ చేసినామే. నువ్వు అయితేనే కరెక్ట్ దీనికి. మంచి ఆలోచన తమ్మి. ఏ వినాయకుని తెద్దాం అనుకుంటారు అవు కానీ ఇంకా వినాయకుడు చిన్న ఇంకా వేరే వినాయకుడు ఉంటాడా? అది ఎట్లుంటుందో వినాయకుడు ఇంకోటి చూకురా ఎట్లుంటో చూద్దాం. చల్ గర్ణ అవుతురేం రా సీనన్న అన్నది అర్థమైందా మీకు? మట్టి వినాయకుడు తెద్దామా రంగుల వినాయకుడు తెద్దామా అంటుండు. గదే తెలియంది నవ్వుతూనే ఉన్నారేం రా. తమ్మి మంచి మాట చెప్పిన ఒక మారు. మనం కలర్ వినాయకుని తీసుకొస్తే ఏమవుతుందంటే మనం మళ్ళీ చెర్ల నిమజ్జనం చేయంగానే చెరువులన్నీ కెమికల్ వల్ల పాడైపోయి పశువులు కానీ ఎడ్లు కానీ బర్రెలు కానీ తాగితే పక్షులు ఖరాబ్ అయిపోతున్నది. మన మట్టి వీకన వినాయకుని ఎంత ఖర్చు అయినా సరే 10,000 రూపాయలు మన యూత్ గురించి ఖర్చు పెడతాను. మిగతాయి చందాలు అడుగుదాం, ఎవరికి తోచినంత వాళ్ళు ఇస్తే తీసుకొని అవి ఇవి కలిపి బ్రహ్మాండంగా మన కాలనీలో మట్టి వినాయకుని పెట్టి 9 రోజులు మంచిగా పూజలు చేసి నిమజ్జనం చేద్దాం. ఓకేనా? రేపు మన యూత్ ద్వారా చిన్నపిల్లలకు బడి పిల్లలకు ఏమైనా డొనేట్ కానీ జనరల్ నాలెడ్జ్ బుక్కులు కానీ ఎవరికైనా ఆపతున్నా కానీ ఏమైనా ఇద్దాం. రేపు ఎవరైనా చూసినా మన యూత్ను మెచ్చుకునే విధంగా మనం పనిచేద్దాం. చెడుతో వాళ్ళు దొక్కొద్దు, చెడు పనులు చేయొద్దు. సరేనా తమ్మి? పోరి రేపటి నుంచి వసూలు చేయరా? సరేనా? నాకు పని ఉంది, నేను పోతాను. రైటా? రైట్ అనిల్. రైట్ ఓకే రైట్. అరే అన్న మంచిగా చెప్పిండు. ఇవాళ రేపులా 10-20 లీటర్లు ఇవ్వాలి ఉండరు. మన అన్న పెట్టింది కాబట్టి మనం ఖచ్చితంగా పోయి రేపు చందాలు వసూలు చేద్దాం. అమ్మనే చూసుకుంటాం. ఆటోలో అయినా చింతన్నా సరే అన్న మేము పోయి వసూలు చేస్తాం. సెటు నమస్తే. సెటు మన గదిలో వినాయకుని పెడుతున్నాం. సెటు ఎంతో కొంత చిన్న రాస్తారు. మీ ఇష్టం సెటు, మీరు ఎంత రాస్తారు మీ టైం ఉంటుందో రాదు సెటు. సమానం మళ్ళీ నీటాని కోసం సెట్ మళ్ళా ఏ అనిలు ఓ బండి వస్తుంది బండి వస్తుంది. ఏ సస్తారా బండి కింద పడి బండికి ఎదురుగా వస్తారు అట్లా. రే చిన్న అడగాలంటే ఇంటికి వచ్చి అడగాలరా, ఇట్లా రోడ్డు మీద అడుగుతారా? ఎవరు మిమ్మల్ని బండ రోడ్డు మీద? పెద్ద ఉన్నారు, ఇంత పెద్ద ఉన్నారు, మీరు తెలియలేదా మీకు?
ఏందే బాబా ఒక పరి అంత పెద్ద మాట అంటే ఏదో మన ఇళ్ళలో వినాయకుడు పెడదామని అడుగుతున్నాం అంతే. గట్ల బెదిరిస్తున్నావు ఏందే? బెదిరించుడు కాదురా తమ్ముడు, ఇప్పుడు బండికి అడ్డం వచ్చారు, తాకితే ఎవడు బాధ్యతడు? చంద అడగాలంటే ఇంటికి వచ్చారు గురి, ఇట్లా రోడ్ల మీద బండ్లకు అడ్డం తిరిగి ప్రమాదాలు కొని తెచ్చుకో, మనకే నష్టం. సరేనా? ఇంటికి వచ్చి కలుగురి, జరుగురి. అమ్మా సరే అన్న, మంచివాడు చెప్పినావు, మా గురించి చెప్పినావు. ఇంకా రోడ్ల మీద ఏం చందాలు అడగమన్నా, వెళ్ళిపోనన్నా. సరే ఇంటికి వస్తామన్నా, గుర్తుపెట్టుకో. ఇంటికానే ఉండాలన్నా మనం. ఇంటికి రావాలి, ఇంటికి వస్తాం మేము. అవునే కవిత, పాల బిల్లు పైసలు తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏం చేసినావే నువ్వు? అగో పాల బిల్లు పైసలు అంటున్నావు, ఎప్పుడో కూలర్లకు ఇచ్చిన. అయినా కానీ పాల బిల్లు పైసలతో నీకేం అవసరం? దోస్తుగాళ్ళు దావత్ అడుగుతున్నారు, అందుకే అడిగిన. అయినా దావతులు గీతలను బాగానే తిరుగుతున్నావు, మనం దేవునికి ఏం మొక్కినామో నీకు యాద ఉన్నదా? మొక్కిన మొక్కు మా గుర్తుంది, అయినా ఓ మస్తు రోజులు ఉంది. ఇవో గప్పటిదానికి గిప్పలించాలి ఆలోచించాలా? అమ్మో మానే చెప్తున్నావు, గాయత్రి తెలియదా నాకు? అవ్వా ఏ లోకంలో ఉన్నావు నువ్వు? రేపు లేదు ఎల్లుండే గణపతుల పండగ, ఇంకెన్ని రోజులు ఉన్నదో అంటున్నావు? అవునే కవిత, రేపే ఎల్లుండేనా? అయినా ఆ దేవుని దయ వల్ల మనకు కడుపు పండుగ అనేది, మనకు అంతకంటే ఇంకేముంది? ఎట్లా దేవుడికి మొక్కినామో అట్లా మనం వినాయక విగ్రహం ఇప్పిద్దాం, మంచిగా పండుగ చెప్దాం, అంతా నిమ్మలంగా చేద్దాం పండుగ. నేను ఎట్లా మర్చిపోతానే? అవునయ్యా, మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే అంతా గణపతి దయే. అవునే, కొడుకు పుడితే గణేశాలు పెడతాను. కూతురు కొడితే గాయత్రి అని పెడతాను. కొడుకైనా కూతురైనా కంటి రెప్పలా చూస్తున్నాం. అలాగే జర నీళ్ళు పడతారా జర? నాలుగైదు సంవత్సరాల నుంచి రాసినారు ఆయన రాసిన మొక్కమేనా? ఎప్పటికొక తీరుగానే ఉంటాడు, ఒకసారి అయితే వేద్దాం పరాదు. టైం వేస్ట్. పొద్దు నుంచి నేను ఇప్పుడు ఓపెనంగా అయితే పోత పోత అడుక్కొని గెలవని సిరానా ఉన్నా అవే. ఓ సిరానా ఎవరయ్యా? వదిలే అన్నలేడా? ఉన్నాడు ఉన్నాడు. ఒకసారి విలువవా? ఏంద్ర కర్రాకరు ఒకటే పిలుస్తున్నావు? ఏం సంఘం సంఘం అంతా వచ్చిర్రు ఇద్దరు, ఏం ఊతు మొత్తం వచ్చిర్రు, ఏం పని మీద వచ్చిర్రా? కట్టుకొని వచ్చిర్రు. ఎవరా కర్రగా చెప్పరా అదిరా? అన్న మన గల్లీలో వినాయకులు పెడుతున్నామే, చంద్రాపిద్దామని వచ్చినాం అన్న దానికి. చూడు తమ్మి, నేను గణపతి దేవునికి మొక్కుకున్నా, ఆ దేవుని దయ వల్ల నా కోరిక నెరవేరింది. మీరు ఎంత ఖర్చు అయినప్పుడు వస్తే ఆ స్వామి విగ్రహం నేనే ఇప్పిస్తా, సరేనా? మంచిగా పండుగ మాత్రం మంచిగా చేద్దాం, ఎంత ఖర్చు అయినప్పుడు వస్తే బ్రహ్మాండంగా చేద్దాం. మన గల్లీలో ఇవో నేను చిన్నగా ఉన్నప్పుడు వినాయకుని పండుగ చేస్తే మంచి మంచి కథలు చెప్పేది. ఇంకా ఉగ్గు ధర్మయ్య, ఉగ్గు బాలసిద్ధులు, సుఖ సత్తయ్య, ఎంత మంచి కథలు చెప్పేది. తెల్లదాకా సాపలు వేసుకొని కూర్చునేది. కానీ ఈసారి మనం మంచిగా కథలు చెప్పిద్దాం, మంచిగా భజన చేద్దాం, అన్ని అన్నదానం సుధా పెట్టిపిద్దాం. కానీ పండుగ మాత్రం మంచిగా చేయాలి. మన సాంప్రదాయాన్ని మనం మరవత్తామి. ఏమంటాం? అన్న తిరిగి తిరిగి కాళ్ళన్నీ పోయినాయి. అడిగరాని వాళ్ళందరిని అడిగినాం, ఎవరిని అడిగినా 10, 50 వాళ్ళ ఇష్టం వచ్చినంత ఇచ్చారు. కానీ కరెక్ట్ టైంలో నువ్వు దేవుని లెక్క అడిగినా ఉన్నావు, మాకు విగ్రహం ఇప్పిస్తా అంటున్నావు. మాకు అదే సంతోషం చాలు, మాకు ఇంకా ఏమొద్దు. ఇంకా ఆ దేవుని దయ వల్ల మా మనసులో కోరిక నెరవేరింది. మీ మనసుకు ఎంత పెద్ద విగ్రహం నచ్చుతుందో అంత పెద్ద విగ్రహం తీసుకోండి, ఖర్చు అంతా మేమే భరిస్తాం. కానీ ఇంకా నవరాత్రుల పూజలు మాత్రం మంచిగా జరపాలి. అన్న విగ్రహ తెచ్చింది నువ్వే, కానీ ఇక నీ పేరు రాసి సంతకం పెట్టరాదన్న. నాకెక్కడ వస్తుందిరా? మనం థమ్స్అప్ అయినా వెనక్కి రాస్తుంది. మరి ఆ జోల పిండి ఇదా బాగా వస్తుంటే పాలు విండికి వస్తుంటే బాటలు దొరికింది, పెట్టుకున్నా కదా. సరే వదిలేండి రాయమంట. వదిలే ఇక నువ్వేనట పేరు రాసి సంతకం పోతాయి.
చల్ నడవరిగా విగ్రహం అయితే వచ్చిందిరా చెప్పలే తిననా సరే తిననా పేస్తామా మంచిగా మంచిగా పండుగ మాత్రం జోరు దారి చేయాలి సరే మంచిది మీరు ఎప్పుడంటే అప్పుడే పోవడే విగ్రహానికి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై విలేజ్ వీడియో ప్రేక్షకులందరికీ ముందుగా మా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ కోరిక ప్రకారము ఈరోజు ఈ వీడియో తీయడం జరిగింది. మా షార్ట్ ఫిలిం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కానీ తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. బెల్లు మాత్రం గట్టిగా కొట్టాలి.